బిహేవియర్ ఆఫ్ ద లైట్ రేస్. ఇది దేని గురించి? ఇది కాన్కేవ్ మిర్రర్. ఇదేంటిది? కాన్కేవ్ మిర్రర్. మరి కాన్వెక్స్ మిర్రర్ చూడండి. సో కాన్వెక్స్ మిర్రర్లో ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్లా ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఇలా డైవర్ట్ అయిపోతాయి. అంటే ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఎఫ్ ద్వారా పోదు. ఇలా ప్యారలల్గా వచ్చింది ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని మనము వెనకకి పొడిగిస్తే ఒక చోట ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో హియర్ ఇక్కడ ఏమవుతుంది? ఈ లైట్ రే ప్యారలల్గా వచ్చిన లైట్ రే మిర్రర్ పైన పడి, కాన్వెక్స్ మిర్రర్ పైన పడి డైవర్జ్ అయిపోతుంది. కాబట్టి అంటే మీట్ కాదవి. ఒక 2 పడినా 3 పడినా ఎన్ని పడినా ఇవి ఒకదానికొకటి టచ్ అవ్వదు, ఇలా కన్వర్జ్ అవ్వదు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే డైవర్జింగ్ మిర్రర్ అంటాం. దీన్ని మనము కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఇవన్నీ 1 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఎఫ్ ద్వారా పోయేవి అంటే సపోజు ఇట్లా ఇలా ఎఫ్ ద్వారా ఇలా ఎఫ్ ద్వారా పోయి ఇక్కడేముంది? ఎఫ్ ద్వారా పోయి ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎఫ్ ద్వారా పోయేటట్టు ఇట్లా పడి ఇది రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది లోపలే ఫామ్ అవుతుంది. మనకి కాన్కేవ్ మిర్రర్లో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఒకే ఒక సిచ్యువేషన్లో ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడూ కూడా వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అంటే సో కాన్కేవ్ మిర్రర్లో ఒక 5 సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంట్లో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓన్లీ 1 సిచ్యువేషన్లో వర్చువల్ ఫామ్ అవుతుంది. అదే కాన్వెక్స్ మిర్రర్లో మనకి వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అంటే మిర్రర్ లోపల, ఇన్సైడ్ మిర్రర్. మనం ఏం చేయొచ్చు? ఇది మిర్రర్ బయట కూడా ఫామ్ అవుతుంది. కెన్ క్యాప్చర్ ఆన్ స్క్రీన్. అంటే ఏంటి? ఇక్కడ మనము ఒక స్క్రీన్ పైన ఒక స్క్రీన్ పెడితే, ఇక్కడ ఒక స్క్రీన్ పెడితే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ స్క్రీన్ పెడితే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? లోపలే ఫామ్ అవుతుంది. లైక్ ప్లేన్ మిర్రర్లో మనం ముందర నిలబడితే మన ఇమేజ్ అనేది లోపలే ఫామ్ అవుతుంది. అట్లా మిర్రర్ లోపలే ఫామ్ అవుతే దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. కానీ దీన్ని మనము రియల్ ఇమేజ్ అంటే బయట మనము క్యాప్చర్ చేయొచ్చు. దీన్ని కెనాట్ క్యాప్చర్ ఆన్ స్క్రీన్. అంటే స్క్రీన్ పైన మనము దీన్ని క్యాప్చర్ చేయలేము. ఓకేనా? సో ఇక్కడ కూడా ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఇలా ప్యారలల్గా వచ్చింది డైవర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎఫ్ ద్వారా పోయేటట్టు పడే లైట్ రేస్ రిఫ్లెక్షన్ అయిన తర్వాత ప్యారలల్గా పోతుంది. ఇక్కడ కూడా సేమే కదా, ఎఫ్ ద్వారా పోయేది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్యారలల్గా పోతుంది. ఇక్కడ ఏమవుతుంది? సేమ్ ఇక్కడ కూడా అంతే. సి ద్వారా పోయేటటువంటి ఇలా సి ద్వారా పోయేటట్టు, ఇది ఎఫ్ అనుకుంటే ఇది సి ద్వారా పోయేటట్టు పడే ఒక లైట్ రేసు సి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అంతే కదా, ఇలా వచ్చి ఇలానే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ దీంట్లో
మనం రే డయాగ్రామ్స్ ఓన్లీ ఈ కాన్కేవ్ మిర్రర్కి మాత్రం రాస్తాం, కాన్వెక్స్ మిర్రర్కి రే డయాగ్రామ్స్ రాయం. ఓకేనా? సో డోంట్ వరీ. ఇక్కడ కొంత యాంగిల్తో ఇట్లా పడితే సేమ్ అంతే యాంగిల్తో ఇది వెనక్కి వచ్చేస్తుంది. ఓకేనా? సో రే డయాగ్రామ్స్ మనము ఈ కాన్కేవ్ మిర్రర్కి రాస్తాం. ఇవి సిచ్యువేషన్స్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, బిహేవియర్ ఆఫ్ ది లైట్ రేస్ when it is falls on the concave and convex mirror. సో మళ్ళీ చెప్తాను చూడండి, రియల్ ఇమేజ్ అంటే మనం దాన్ని ఒక స్క్రీన్లో క్యాప్చర్ చేయొచ్చు. ఒక స్క్రీన్ అడ్డంగా పెడితే ఆ స్క్రీన్ పైన పడతాయి. వర్చువల్ ఇమేజ్ అంటే నువ్వు స్క్రీన్ పెడితే కూడా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎందుకు? మిర్రర్ అనేది ఇమేజ్ అనేది మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకేనా?